అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, లోకల్ అంటే జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ మరియు లోకల్ జాబ్స్ కూడా అనేకమైన జాబ్స్ నోటిఫికేషన్లు ఇవ్వటం జరుగుతుంది. మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు ఒక జాబ్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే 85 డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల నుండి 85 పోస్టులు ఉన్నాయి. ఇవి డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ఇది మంగళగిరిలో ఉంది హెడ్ ఆఫీసు. ఈ ఆఫీసుకు సంబంధించిన ఈ 13 జిల్లాల అభ్యర్థుల నుండి అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఆపరేటర్. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. శ్రీకాకుళం 2 పోస్టులు, విజయనగరం 1 పోస్టు, విశాఖపట్నం 10 పోస్టులు, ఈస్ట్ గోదావరి 6, వెస్ట్ గోదావరి 5, కృష్ణా 20, గుంటూరు జిల్లాలో 18, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 4. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 85 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మరి దీనిలో ఏజ్ లిమిట్ ఏంటంటే ఈ కొత్తగా సవరించిన ఏజ్ లిమిట్ ప్రకారం జియోఎంఎస్ నంబర్ 181 16/11/2018 నాడు ఇచ్చినటువంటి జియో ప్రకారం ఏజ్ 18 నుండి 32 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ బై 2 years యాజ్ వన్ టైమ్ మెజర్ ఫర్ సర్టెన్ కేటగిరీస్ ఇన్క్లూడింగ్ డ్రైవర్ ఆపరేటర్స్. అకార్డింగ్లీ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఎన్హాన్స్డ్, అంటే ఇది పెంచిన దాని ప్రకారం ఈ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. తర్వాత దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే జూలై 1, 2018 నాటికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత మస్ట్ పాసెస్ కరెంట్ అండ్ క్లీన్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉంటే సరిపోతుంది. మరి అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ లభిస్తాయి అనేది చూద్దాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ది కన్సర్న్ డిస్ట్రిక్ట్, అంటే ప్రతి జిల్లాలో ఒక సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీస్ ఉంటుంది, ఎస్పీ ఆఫీసు. ఈ ఆఫీసులో అప్లికేషన్ అనేది 10 రూపాయలకి వాళ్ళు మనం 10 రూపాయలు పే చేసి అప్లికేషన్ తీసుకోవాలి. ఇవి జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అన్ని వర్కింగ్ డేస్లో ఈ అప్లికేషన్లు అనేవి 10 రూపాయలు తీసుకొని మనం కొనుక్కోవచ్చు. అప్లికేషన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్, అంటే అప్లికేషన్లు జిరాక్స్ తీసి కానీ ఇంకా వేరే విధంగా కానీ అప్లికేషన్లు ఇస్తే, అంటే వేరే టైప్ చేయటం కంప్యూటర్లో ఇలాంటివి చెల్లవు. ఈ ఆఫీసులో ఇచ్చేటువంటి 13 జిల్లాల్లో ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీసులో ఉన్నటువంటి అప్లికేషన్లే చెల్లుతాయి. జిరాక్స్ కాపీలు కానీ టైప్ చేసిన అప్లికేషన్లు చెల్లవు. మరి దెర్ విల్ బి నో రిస్ట్రిక్షన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సోల్డ్ టు ఈచ్ ఇండివిజువల్, అంటే ఒక్కొక్కరికి ఒక అప్లికేషన్ అంటూ ఏం లేదు, ఒక అభ్యర్థికి ఎన్ని అప్లికేషన్లు అయినా ఇస్తారు. ఏ ప్రిస్క్రైబ్డ్ ఫీ 25 రూపాయల ఫీజు ఉంటుంది. అది వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మనం పూర్తి చేసి 25 రూపాయలు క్యాష్ మాత్రమే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ కానీ చెక్కులు కానీ పోస్టల్ ఆర్డర్ కానీ ఇవేమీ చెల్లవు, విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ దిస్ ఫీ, అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 25 రూపాయలు చెల్లించిన అవసరం లేదు, కానీ అప్లికేషన్కి మాత్రం 10 రూపాయలు చెల్లించి అప్లికేషన్ అనేది కొనుక్కోవాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ 5 PM 7/2/2009 విల్ నాట్ బి యాక్సెప్టెడ్, అంటే లాస్ట్ డేటు ఫిబ్రవరి 7వ తారీఖు, ఇంకా 5 గంటల తర్వాత వాళ్ళు తీసుకోరు. ఈ లోపే ముందు అప్లికేషను ఎస్పీ ఆఫీసులో 10 రూపాయలతోటి మనం కొనుక్కోవాలి. ఈ అప్లికేషన్ని మొత్తం ఫిలప్ చేసి కాలమ్స్ అన్ని ఫిలప్ చేసి కన్సర్న్ సర్టిఫికెట్లు అంటే మోటార్
హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీ ఇవి అప్లికేషన్తో పాటు జత చేసి 25 రూపాయలు వాళ్ళకి అక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది ఈచ్ అప్లికేషన్ ఫామ్కి. అంటే ఇంకా డీడీలు కానీ పోస్టల్ ఆర్డర్ కానీ ఏం చెల్లవు. సెలక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ద సెలక్షన్ ప్రొసీజర్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ విల్ బీ యాజ్ ఫాలోస్. ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఫస్ట్ శారీరక కొలతలు అంటూ ఇన్ని ఇచ్చారు మనకి. ఈ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇది amravati.teacher.com ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఫస్ట్గా శారీరక కొలతలు అంటే ఇంత కొలతలు ఉండాలి, ఇంత బరువు ఉండాలి, హైట్ ఉండాలి అనేది దాంట్లో క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు. కింద తెలుగులో కూడా ఇవ్వటం జరిగింది డిస్క్రిప్షన్లో. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కొలతలు క్వాలిఫై అయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంకా వేరే టెస్టులు ఏమీ ఉండవు. అంటే రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఏమి ఉండవు. ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది. దానిలో ఆ శారీరక కొలతలు దాని ప్రకారం ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అనేది పెట్టి ఇంకా ఈ జాబ్స్ అనేవి ఇస్తారు. ద చైర్మన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ విల్ స్క్రూటనైజ్. దీనికి మొత్తం మీద ఒక చైర్మన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీజీపీ ర్యాంక్ ఉన్న ఒక చైర్మన్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అట్ ది ఫాలోయింగ్ వెన్యూస్ February 12 at 8 AM. అంటే 3 జిల్లాలు కలిపి ఒక ప్లేస్ అనేది ఇచ్చారు. February 2వ తారీఖు నుండి ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ డ్రైవింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిపి ప్యారెడ్ గ్రౌండ్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం. ఈ 3 జిల్లాలకి విశాఖపట్నంలో జరుగుతుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అభ్యర్థులు, విశాఖపట్నం, విజయనగరం ఉన్న అభ్యర్థులు అందరూ కూడా పెరేడ్ గ్రౌండ్కు, విశాఖపట్నంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్కి వచ్చి ఈ మెజర్మెంటు డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొనాలి. 3 జిల్లాలకు కలిపి ఒక వెన్యూ. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాలకు కలిపి పెరేడ్ గ్రౌండ్స్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరులో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో ఈ ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడ శారీరక మెజర్మెంట్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలకు కానీ డ్రైవింగ్ టెస్టులకు కానీ పాల్గొనాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా జోన్ 3లో ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల అభ్యర్థులు, అంటే ఈ ఉద్యోగానికి వచ్చే అభ్యర్థులు ప్యారెడ్ గ్రౌండ్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ పోలీస్ ప్రకాశం జిల్లా, ఒంగోలు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈ 3 జిల్లాల అభ్యర్థులు ఈ మెజర్మెంట్కి రావాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఈ 4 జిల్లాల అభ్యర్థులు ప్యారెడ్ గ్రౌండ్స్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ పోలీస్ వైఎస్ఆర్ డిస్టిక్ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్యారెడ్ గ్రౌండ్లో ఈ 4 జిల్లాల అభ్యర్థులు పాల్గొనాల్సి ఉంటుంది. ఇవి 13 జిల్లాలకు సంబంధించిన ప్యారెడ్ గ్రౌండ్లో వెన్యూ ఉంటుంది. ఫస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు విశాఖపట్నంలో పాల్గొనాలి. ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 3 జిల్లాలు కలిపి ఏలూరులో ఉంటుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల వాళ్ళు ఒంగోలులో రావాల్సి ఉంటుంది. కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప 4 జిల్లాల వాళ్ళు కడప జిల్లాలో పాల్గొనాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన శారీరక కొలతలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ amravati.teacher.comలో క్లియర్గా వివరించడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది. మరి ఇప్పుడు మనం తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల డ్రైవర్ ఆపరేటర్ల పోస్టులు ఇవి. మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. ఇందా చెప్పుకున్నట్టే ప్రతి జిల్లాకి కొన్ని చొప్పున ఉన్నాయి. అర్హత ఏంటంటే 1/7/2018 నాటికి అర్హతలు ఎస్ఎస్సి కానీ డ్రైవింగ్ హెవీ లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. నిర్దేశిత శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. మరి 1/7/18 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ఎట్లా అంటే ఫిజికల్ మెజర్మెంట్స్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా. మరి ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులో ఆఫీసులో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఇస్తారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో ఈ అప్లికేషన్లు అనేవి ఇవ్వవచ్చు. ఇది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ నోటిఫికేషన్ ఇది
మీరు అభ్యర్థులందరూ కూడా ఒక్కసారి చూసుకొని, అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఎంత ఉండాలి, హైట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. మన వీడియోలో చెప్పటం ఇదంతా కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అందరూ కూడా ఇది చూసి అప్లై చేసుకోండి. ఫిజికల్ స్టాండర్డ్స్ హైటు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ 86 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్. అంటే 86.3 సెంటీమీటర్లు ఉండి గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్. తర్వాత మెన్ ఇందాక అది జనరల్ది, ఇప్పుడు మెన్ హైటు మస్ట్ నాట్ బి లెస్ దాన్ 164 సెంటీమీటర్, 83.80 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 5. తర్వాత కళ్ళు డిస్టింక్ట్ విజన్, రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి. నియర్ విజన్ 0/5, ఇది లెఫ్ట్ ఐ కూడా 0/5. ఇట్లా కొలతలు అనేవి ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా చూసి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి. తర్వాత వెన్యూ కూడా 3 జిల్లాలు కలిపి ఒకసారి ఇచ్చారు. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ హెవీ అంటే మార్కులు ఎట్లా ఇస్తారనేది కూడా మనకి ఇచ్చారు. స్టార్టింగ్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ అంది, మ్యాక్సిమం మార్క్స్ మినిమం 5. గేర్ చేంజింగ్ అప్ అండ్ డౌన్, దీనికి 10 మార్కులు, మ్యాక్సిమం మినిమం 5. రోడ్ సైన్స్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ క్యాండిడేట్స్, ఇది దీనికి 20/10. యూజ్ ఆఫ్ బ్రేక్స్ స్టాపింగ్ పార్కింగ్ రివర్సింగ్ ఆఫ్ వెహికల్ ఇచ్చేసినందుకు మ్యాక్సిమం 10, మినిమం 5. ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ వీటికి వచ్చినందుకు 10, 5. టు క్యారీ అవుట్ మైన్ రిపేర్స్ అండ్ టు అటెండ్ ద బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్ మెకానిజం 14, 7. నాలెడ్జ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 10, 5. మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది, మినిమం మార్క్స్ 50 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది. కంప్లీట్ వివరణ amravatiteacher.com అనే వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. మరి పోస్టులకి అర్హత ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amravatiteacher.com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.